ప్రయత్నం చేస్తాము. ఈ సమయంలో ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పడము, గవర్నర్ చెప్పడం, వాళ్ళందరికీ ధన్యవాదాలు అవన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న కాంగ్రెస్ అరేంజ్మెంట్లో తెలంగాణ చాలా ముఖ్యమైనది. అయితే అజారుద్దీన్ లాంటి ఫేస్ రావడము, నిలదొక్కోవడము, రాజ్యాంగబద్ధం అవ్వటం అన్నది ఖచ్చితంగా వాళ్ళకు ఒక అసెట్టే. అంటే కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతరత్రా కూడా కాంగ్రెస్ ప్రచారానికి, కాంగ్రెస్ నిలదొక్కోవడానికి అజారుద్దీన్ ఉపయోగపడతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఒక పదవీ సంక్షోభం రాకుండా పోయింది. కోదండరామ్ను కూడా అడిగారు. ఆయన ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, చరిత్ర ఏదో స్క్రిప్ట్ రాసినట్టుగా ఉంటుంది. బీఆర్ఎస్ 25 years అవన్నీ జరుపుతున్న సమయంలోనే సొంత పార్టీ పెట్టుకున్న కోదండరామ్ ఎమ్మెల్సీగా అవుతున్నాడు. పాపం ఆయనకు అడుగడుగునా గండాలే, 2 సార్లు 3 సార్లు రకరకాల పేర్లతో ఆగిపోయి ఇప్పుడు అవుతున్నారు ఆయన ఇంతకాలానికి. ఏమవుతారో తెలియదు. కానీ అది పార్టీ అయితే జేఏసీకి చైర్మన్గా ఉండి దీని అంతటికీ నాయకత్వం వహించిందేమో కోదండరామ్. మరి ఇప్పుడేం చెప్తారు, తన పాత్ర ఎలా వహిస్తారన్నది మనం చూడాల్సి ఉంటుంది. సరే, బట్ తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కాయి అన్నది ఇందులో ఆసక్తికరమైన. ఇంకోటి ఏంటంటే కవితతో చంద్రబాబు పార్టీ పెట్టించాడని కూడా ఒక ప్రచారం. షర్మిలతో ఇదివరకు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి పెట్టించారని మరొక అది కూడా ఉంది. రేవంత్ రెడ్డిని కూడా చంద్రబాబు పంపించారని. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఇంకా తెలంగాణలో తెలుగుదేశం ఎలాగో రాదు కాబట్టి రేవంత్ రెడ్డి పెట్టించారు అంటే కూడా ఆ సిద్ధాంతం ప్రకారం చంద్రబాబు అవుతారు. అది నిజమా అంటే నిజంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో అంత ఆసక్తి తీసుకుని అంత మీదేసుకునే అవకాశం ఉంటుందా అన్నది అయితే సందేహమే. ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి రావటం అన్నదాన్ని చంద్రబాబు నాయుడు పెద్ద ఇష్టపడరు, అందులో ఏమీ. కానీ ఆయన చేతుల్లో ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేయటము లేదు. పైగా ఆయన సభ్యుడిగా ఉన్న ఎన్డీఏ ఆయన ఆహ్వానించట్లేదు. జనసేనను కూడా వాళ్ళు పోటీ చేయకుండా చేశారు. కూటమిగా ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా కవిత నిన్న మాత్రం బీజేపీ మీద, రేవంత్ రెడ్డి మీద కూడా కర్కోటక పాలన ఇలాంటి విమర్శ చేశారు ఆమె. దాన్ని మహేష్ గౌడ్ విమర్శించారు. కానీ లాంగ్ టర్మ్లో ఏం చేస్తారు, దీర్ఘకాలంలో బీజేపీ పట్ల వైఖరి ఏం తీసుకుంటారు, ఇది కూడా ముఖ్యమైనది. ఎందుకంటే మొదలైనప్పుడు బీజేపీ మీద విమర్శతో బయలుదేరారు కదా, బీజేపీ నాయకులు కూడా ఆమెను విమర్శిస్తున్నారు. కాబట్టి మనం వాచ్ చేయాల్సిందే. సార్, కుటుంబ రాజకీయాలు, అన్నా చెల్లెళ్ళ సపరేషన్ కేసులు అంటారు, సపరేషన్లు మనకి